నామకల్ నామకల్ నుంచి A4 సైజ్ పేపర్ బండిల్స్ లోడ్తో పాటు వెహికల్ మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. TN52 H6683. ఆ లారీ మళ్ళీ చెన్నై అవుట్స్కర్ట్స్కి రెడ్ హిల్స్ ఏరియా ఉంటాయి. రెడ్ హిల్స్ అవుట్స్కర్ట్స్కి వచ్చినప్పుడు ఆ లారీలో మళ్ళీ ఈ బాక్స్ సెంటర్లో బాక్స్ లాగా సెపరేట్ క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తారు. అది రెగ్యులర్ ఎంఓ వాళ్ళకి క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తూ దాంట్లో 49 లాగ్స్ 1201 kgs లాగ్స్. ఇది ఆల్మోస్ట్ మనకి మార్కెట్ వాల్యూ చూసామంటే ఇండియన్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 1.5 crores అంటున్నారు. మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 3.5 crores వరకు ఉండొచ్చు. దీనిలో డ్రైవర్ వాళ్ళ పేరు సారథి కన్నన్. తర్వాత వాళ్ళకి అకంపెనీ చేసిన జోయా ప్రవీణ్ ఒక ఇతరుని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఉన్న వాళ్ళని కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. డ్యూ టు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల మనం అది బయటకు చెప్పట్లేదు. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు దీని వెనక ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఇది గువాహతికి ఎన్ రూట్ గువాహతి వెళ్తుంది. గువాహతి అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ వెళ్ళాలన్నది ఫర్దర్గా వాళ్ళ లారీ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అది మామూలుగా వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెషరే. ముందే చెప్పామంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న ఇక్కడ మనం పట్టుకున్న తర్వాత ఈవెన్ ఫార్వర్డ్ లింక్ కూడా వాళ్ళకి తెలిసిపోతాయనే ఉద్దేశంతో పాటు వాళ్ళు ఫార్వర్డ్ లింక్ చెప్పరు. బట్ ఎనీవేస్ ఇప్పుడు బ్యాక్వర్డ్ లింక్ ఎవరు పంపించారనేది మనకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళని పికప్ చేసిన తర్వాత మనకు ఫార్వర్డ్ లింక్ కూడా ఐడెంటిఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా పెట్టిన కేసెస్లో కూడా నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ అనేది 10 తక్కువ ఉండరు. ఏ కేసెస్లో కూడా మీరు ప్రతి ఒక్క కేసు చూసుకున్నా తెలుస్తాయి. అంటే మీరు దీని ఏంటంటే మనం కన్స్యూమర్స్ని కూడా కేసులో పెడుతున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయింది, క్వాంటిటీ తగ్గింది యాక్చువల్లీ. అంటే అది మేము మేబీ ఇయర్ ఎండ్లో నేను ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు అది ఇంకా క్లారిటీగా నేను చెప్తాను. సో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగింది, నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరిగారు, బట్ క్వాంటిటీ అనేది తగ్గింది. అంటే చాలా తగ్గింది యాక్చువల్లీ. అంటే ఏంటంటే ఓవరాల్ దీని మూలాల నుంచి చెప్పాలంటే ఇప్పుడు నేను ఆల్రెడీ గతంలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కూడా పని చేశాను కాబట్టి నేను లాజికల్గా చెప్పగలుగుతాను. మనం అది గతంలో ఒక 2-3 years ముందు నుంచి కూడా ఈ గంజా క్రాప్ కటింగ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల క్వాంటిటీ అనేది చాలా తగ్గింది. ఇప్పుడు కూడా రావడం అన్ని కూడా ఒరిస్సా మనకు బార్డర్ ఏరియాస్, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంటారు. సో స్పెషల్ జోనల్ అంటారు. అంటే ఈవెన్ మావోయిస్ట్ పరంగా కూడా స్పెషల్ జోనల్ కమిటీ అంటారు. మంగళగిరి అండ్ కొరాపుట్ ఆ రీజియన్స్ నుంచి మాక్సిమం మనకి రూట్ అనేది ఆంధ్ర ద్వారానే వెళ్ళాలి. అంటే అదర్ రూట్స్లో వెళ్ళాలంటే వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉండదు. కాబట్టి జనరల్లీ మన ఆంధ్ర రూట్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు.